ఈరోజు మా పెద్దలు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ అంజయ్ యాదవ్ గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మరి మాజీ జిల్లా చైర్మన్లు, గతంలో కూడా 15 రోజుల క్రితం కూడా మేము తుంగభద్రలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అక్రమంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోయేదాని మీద కర్ణాటకలకే పోయి గతంలో మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే. కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దెబ్బలు తిన్నా సరే పర్లేదని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. ముగ్గురు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పనులు వేగవంతం అవుతున్నాయి, శ్రీశైలంకు రావాల్సిన నీళ్లలో కృష్ణా కన్నా ఎక్కువ నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయి. తుంగభద్రను మీరు కట్టుకుంటా పోయి అక్కడనే అడ్డుకట్టేస్తే శ్రీశైలం ఏమైపోవాలి, నాగార్జునసాగర్ ఏమైపోవాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఏమైపోవాలి, కేరళ ఏమైపోవాలి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఇవేమైపోవాలని చెప్పి నిలదీసినాం. మరి ఇప్పుడు కొంత ఆగింది. అంతకు ముందు మేమందరం కూడా 3 సంవత్సరాలు కావస్తా ఉంది, 90% పనులు కంప్లీట్ అయినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎందుకు పనులు ముందుకు పోతలేవు, ఆ 10% పిలిచిన కాలువ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు, 10% కంప్లీట్ అయితే 10 లక్షల ఎకరాలకు ఇమ్మీడియట్ గా నీళ్లు వస్తాయి కదా, రెడీగా 60 టీఎంసీలు, దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పంపులు ఉన్నాయి, కాలువలు అయిపోయినాయి, టన్నెల్ అయిపోయింది, పైప్ లైన్లు అయిపోయినాయి, రిజర్వాయర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఆన్ చేస్తలేరు, పెట్టిన మోటార్ అని చెప్పి నిలదీసినాం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల గురించి మేము చూస్తాం. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయినా మరి పైన నీళ్లు అడ్డుకోకపోతే ప్రశ్నార్థకం. గుండ్రేవ దగ్గర ఆంధ్ర వాళ్ళు కాసుకొని కూర్చున్నారు మొత్తం నీళ్లు తీసుకుపోవడానికి. గుండ్రేవుల నుంచి, కురుడి నుంచి, ఆ పైన చిక్కలమరి నుంచి, చిక్కల మంచల, నావలి రిజర్వాయర్ ఇవన్నీ కట్టుకుంటూ పోతే తుంగభద్ర నుంచి నీళ్లు రావని కొట్లాడినాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఆర్డీఎస్ రైతులను కానీ పాలమూరు రైతులను కానీ కాపాడుకుంటాం. మరి ఇవాళ కొత్తగా ప్రమాదం ఏంటంటే కృష్ణ శ్రీశైలం నీళ్లు రావాలంటే తుంగభద్ర, కృష్ణ రివర్, భీమా. ఇవాళ కృష్ణా పైన, భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 టీఎంసీ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర, గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్ళు రావు. ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలు, టోటల్ గా 1,50,000 ఎకరాలు దాదాపు నీళ్లు యాసంగి పంటలు పండేటివి ఎండాకాలం. ఇలా ఒక్క సుక్క నీళ్ళు రాకపోతే యాసంగి పంటలు పండే పరిస్థితి లేదు. ఎత్తు పెంచితే ఎత్తి పెంచితే ఇవాళ జూలై అంటే ఎత్తు పెంచితే ఆగస్టులో వరకు నీళ్ళు రావు మనకు. ఎన్ని వరదలు వచ్చినా, సెప్టెంబర్ నీళ్ళు వచ్చినా ఏం చేస్తాం, అవకాశం లేదు. అంటే పాలమూరు శాశ్వతంగా ఎడారి మారడానికి పక్క రాష్ట్రాలు కాచుకొని కూర్చున్నాయి. మేము డిమాండ్ ఏంటంటే నిజాం ప్రభుత్వంలో అప్పర్ కృష్ణ ప్రాజెక్టుల మీద ఒక అవగాహనతో ప్రాజెక్టులను డిజైన్ చేసి, ఆ డిజైన్ చేసినట్లు జరిగింటే నారాయణపూర్ నుంచి సర్లసాగర్ వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటివి 200 టీఎంసీ నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ రైచూరు వరకు ఆపేసినారు, పైన భీమా పైన కట్టుకుంటూ పోతా ఉన్నారు. గూడూరు కన్నా కింద సరిగ్గా 8 కిలోమీటర్ల కిందలో లిఫ్ట్ చేయడానికి జియో నెంబర్ 24 ద్వారా మేము జియో ఇష్యూ చేసినాం. ఆ లిఫ్ట్ మనం చేసుకుంటే, ఆ బ్యారేజ్ కట్టుకుంటే 8 కిలోమీటర్ల నీళ్లు ఆగుతాయి గూడూరు వరకు. కనుక మరి ఇవన్నిటి మీద స్వయంగా చూసి రైతులను పరామర్శించి, ఎండిపోయిన రైతులను కలిసి, రైతు బీమా రాకుండా చనిపోయిన వాళ్ళకు రైతులను కూడా కలుసుకొని, రైతు బంధు ఆగిపోయిన వాళ్ళు కూడా కలుసుకొని, పాలమూరు బతుకుదేరే వ్యవసాయం కనుక, మా బతుకే వ్యవసాయం ముడిపడింది కనుక మేము ప్రతి కుల వృత్తి కూడా వ్యవసాయంతో టచ్ లేకపోతే ఏ వృత్తి కూడా బతకదు కనుక
మేము ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి, కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదనలు తొందర చేయడానికి, గవర్నమెంట్ మీద ఒత్తిడి ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ఏ త్యాగానికైనా సిద్ధమై చేస్తాం. మేమున్నప్పుడు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంతకుముందు 2 లక్షల ఎకరాలే ఉండేటివి. 10 లక్షల ఎకరాలకే మేము నీళ్ళు ఇచ్చినాం. ఈ ఉమ్మడి జిల్లా 45 లక్షల, దాదాపు 45 లక్షల విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లా, దాదాపు 36 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నటువంటి జిల్లా. ఇవన్నీ ఇస్తే కూడా మాకు ఇంకా 11-12 లక్షల ఎకరాల భూమికి నీళ్లు లేనటువంటి భూమి ఉంటుంది కనుక మా జిల్లా నీళ్లు వేరే జిల్లాలకు ఎక్కడ పోకుండా మేము అడ్డుకుంటాం. ప్లస్ పక్కన పైన రాష్ట్రాలు నీళ్లు రాకుండా దాన్ని కూడా అడ్డుకుంటాం. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం. మేము కట్టిన ప్రాజెక్టులు కూడా మీరు కంప్లీట్ చేయాలి, పాలమూరు రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్ మీద మేము పోతున్నాం. దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంచెలంచెలుగా మా కార్యక్రమం కూడా ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు కొంత అనివార్యంగా ఎస్ఐఆర్ వల్ల కొంతమంది రాలేకపోయినారు. అయినా రాకపోయినా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు. దీన్ని పాలమూరు ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేంత వరకు ఇది రాజకీయం కాదు, ఇది మన బతుకుదేరు, గుర్తుపెట్టుకోండి. రాజకీయం చేసింది కాదు. మేము ఏం చేసినాం 3 ఏళ్లలో మొన్న కూడా చెప్పినాం రౌండ్ టేబుల్ సమావేశంలో. మీరు ఏం చేయాలో కూడా చెప్పినాం. అందరు కలిసికట్టుగా ఒక ఐక్యమత్యంతో ఉంటేనే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే మన బతుకుదేరు. లేదంటే చరిత్ర పుటలలో తెలంగాణ పక్కకు పెడితే పాలమూరుకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరా అంటే మనం ఇలా అందరం కలిసికట్టుగా ఉండకపోతే మన అందరం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలు మన మీద బాధ్యతలు పెట్టిండ్రు. కొంతమంది గెలిపించారు, ఓడిపోయిన వాళ్ళకి బాధ్యతనే, గెలిచిన వాళ్ళకి కూడా బాధ్యత. గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలిపెట్టి పక్కదారి పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి, దయచేసి దీన్ని నిరంతరంగా ఇది కొనసాగుతుందని చెప్పి 6 నెలల తర్వాత కూడా మళ్ళీ మేము సమీక్షించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరూ చివరి వరకు ఉంటే మీరు కూడా స్వయంగా చూస్తారు. మొన్న తుంగభద్ర మీద ఏమేమి అక్రమ కట్టడాలు కడుతున్నారు, కేఆర్ఎంబి పర్మిషన్ లేకుండా, కృష్ణా రివర్ బోర్డు పర్మిషన్ లేకుండా, కేంద్ర అనుమతి సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా, పక్క రాష్ట్రాల పర్మిషన్ లేకుండా అక్రమంగా దౌర్జన్యంగా కట్టే ప్రాజెక్టులను ఎందుకు కడుతున్నారు? ముఖ్యమంత్రుల 3 సమావేశం కూడా అయింది కదా, మరి అయిన తర్వాత ఎందుకు కడుతున్నది ప్రధానంగా మేము తీసుకుపోవడం జరిగింది. ఇలా అన్నిటికన్నా పెద్ద ద్రోహం, 10 సంవత్సరాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఇరిగేషన్ మీద కొట్లాడినోడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి ఇరిగేషన్ ప్రధాన సలహాదారుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆంధ్రకు లీకేజ్ చేస్తూ మన ప్రాజెక్టు రాకుండా అడుగడుగునా అడ్డుకునేటటువంటి ఆదిత్యనాథ్ దాస్ను కూడా వెంటనే తిరిగి పంపించాలనే డిమాండ్తో మేము ముందుకు పోతాం. ఎంతమంది ఇరిగేషన్ వాళ్ళను కష్టాలు పెట్టినా, రైతులను కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఎట్టి పరిస్థితులలో మళ్ళీ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. రైతులకు కూడా భరోసా చేయడానికి మేము వెళ్ళాం. గ్యారంటీగా మీ 2 సంవత్సరాలు మిగిలింది, మిగతా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.